ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సమస్త మహిమ ప్రభు అయిన యేసుక్రీస్తునకే కలుగును గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన నా తండ్రి నీకే స్తుతులు. ఈరోజు ఎవరైతే వాక్యాన్ని వీక్షించడానికి సిద్ధంగా వారి జీవితంలో మీరే గొప్ప అద్భుతమైన కార్యాన్ని జరిగించమని, మీరే బహుసూటిగా స్పష్టముగా వారితో మేము మాట్లాడమని, అద్భుతమైన కార్యాన్ని జరిగించమని, నీ నామమునకే మహిమ ఘనత ప్రభావమును తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం మా తండ్రి. ఆమేన్. ఈ రోజున మన వాక్య ధ్యానం అంశం నిమిత్తమై యేసయ్య నాకు సరైన మనసు అనుగ్రహించు దేవా. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే అనేక మంది వాళ్ళ జీవితంలో సరైన మనసు కలిగి జీవించడానికి ఇష్టపడట్లేదు. కారణము, కొంతమంది ఇష్టపడుతున్నారు, మరికొంతమంది ఇష్టపడట్లేదు. ఇష్టపడే వాళ్ళ దగ్గరికి సరైన మనసు రావాలని ఎంత ప్రయత్నం చేసినా సరే, సరైన మనసు కలిగి వాళ్ళు జీవిస్తే ఎక్కడ దీవించబడతారు, ఎక్కడ ఆశీర్వదించబడతారు, ఎక్కడ దేవుని నామము మహిమ పొందుతుందో అని చెప్పి సాతానుగాడు తన జీవితంలో ఒక సరైన మనసును వాళ్ళు కలిగి ఉండడానికి ఇష్టపడకుండా ఉండాలి అని చెప్పి పాపము నిమిత్తమే, వేషధారణ నిమిత్తమే, లోక సంబంధమైన క్రియల నిమిత్తమే, ప్రతి ఒక్క విషయం నిమిత్తమే వాళ్ళని పాపము వైపు మళ్లిస్తూ, పాపంలోనికి అట్రాక్షన్ తీసుకువెళ్తూ, పాపంలోనికి నడిపిస్తూ వాళ్ళ జీవితాలని నాశనం చేయడానికి సిద్ధముగా ఉంటున్నాడు. మరి ముఖ్యంగా ఇంకొకళ్ళు సరైన మనసు కలిగి జీవిస్తున్న వాళ్ళు ఇదే రీతిగా వెళ్తూ ఉంటే దేవుని నామము ఇంకా బహుబలముగా హెచ్చింపబడుతుంది అనే ఒక విషయాన్ని గ్రహించి వాళ్ళని కూడా లోకంలోనికి లాగేయాలని చెప్పి అపవిత్రమైన దృశ్యాలను చూపిస్తూ, పనికిరాని విషయాల నిమిత్తమే వాళ్ళకి అలవాటు చేస్తూ, అన్ని విషయాల నిమిత్తమే వాళ్ళ జీవితాన్ని నాశనం చేయడానికి ఈ రోజున సాతానుగాడు గర్జించు సింహం వలె ఉంటుండగా, సత్యాన్ని కనుగొంటున్న మనము క్రీస్తు వైపు మనము వెంబడించాలి. పరిశుద్ధమైన వాక్యము మీద మనము ఆధారపడి రైట్ మైండ్ కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తామో మన జీవితము శ్రేష్టకరముగా ఉంటుంది. అన్ని విషయాల్లో దేవుని యొక్క నామము మహిమ పొందుతుంది అనే ఒక విషయాన్ని సమయమునందున ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే అనేక మంది సరైన మనసు కలిగి జీవిస్తున్నారంటే జీవించట్లు. లోకమే బాగుంది, లోకంలో సంతోషం దొరుకుతుంది, లోకంలో సమాధానం దొరుకుతుంది, లోకంలో ఎంజాయ్మెంట్ దొరుకుతుంది, లోకంలో అన్నీ దొరుకుతున్నప్పుడు వాటి వైపు నేను వెళ్ళిపోతాను, సరైన మనసు ఎందుకు నాకు అవసరం లేదు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు వెళ్ళిపోతున్నారు. దేవుని యొక్క ఆశ సరైన మనసు కలిగి జీవించాలని. ఆయన కుమారుడు, కుమార్తెగా పిలువబడుతున్న మనము, దేవుడు ఒక ఉద్దేశముతో ఈ లోకానికి మనల్ని పంపించి ఉన్నాడు. ఆయనకు ఒక ఉద్దేశము, ఒక ఆలోచన, ఒక ప్రణాళిక, ఒక తలంపు కలిగి ఉన్నాడు. ఈ లోకానికి మనల్ని పంపిస్తే మనము మన జీవితంలో తప్పులు చేస్తూ, పాపాలు చేస్తూ, మోసాలు చేస్తూ, అన్యాయాలు చేస్తూ, అక్రమాలు చేస్తూ, అన్ని విషయాల నిమిత్తమే దేవునికి ఇష్టానుసారంగా జీవించకుండా రాంగ్ మైండ్, రాంగ్ మెంటాలిటీ కలిగి జీవించటము అది ఎంతో దురదృష్టకరం. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు వాక్యం వింటున్న అందరూ కలిగి జీవించాల్సిన ఒక మనసు ఏంటి అన్నట్లయితే సరైన మనసు, రైట్ మైండ్ ప్రతి ఒక్కళ్ళు కలిగి జీవించాలి. ఈ లోకంలో నీవు రైట్ మైండ్ కలిగి జీవించాలి, నీతిగా జీవించాలి, యథార్థముగా జీవించాలి, పరిశుద్ధముగా జీవించాలి, ఇతరులని బాధ పెట్టకుండా, ఇతరులను కొట్టకుండా, ఇతరులని ఏమీ అనకుండా, నీ జీవితంలో నీవు మంచిగా చూసుకుంటూ ఇతరుల జీవితాన్ని నువ్వు మంచిగా జీవించాలి అని చెప్పి దేవుని ప్రేమని మరి ముఖ్యంగా ఇతరుల పట్ల వ్యక్తపరచాలి అని చెప్పి ఈ లోకంలో బ్రతుకుతున్నంత కాలము సాతానుగాడు నీ జీవితాన్ని నాశనం చేద్దాం, నీ జీవితాన్ని పతనం చేద్దాం, నీ జీవితాన్ని దీన స్థితిలోనికి తీసుకువెళ్ళిపోయి నరకానికి తీసుకువెళ్ళిపోదాం అని చెప్పి ఈ రోజున సాతానుగాడు గర్జించి సింహం వలె తిరుగుతుండగా, సత్యాన్ని కలుగుంటున్న మనము సరైన మనసు కలిగి జీవించడము అది ఎంతో శ్రేష్టకరము అని చెప్పి దేవుని వాక్యం ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. లూకా సువార్త 5వ అధ్యాయం 1వ వచనం నుండి 15వ వచనం వరకు క్లుప్తంగా ధ్యానించినట్లయితే అక్కడ సేన అనే ఒక వ్యక్తి కనబడటం అనేది జరుగుతుంది. ఈ సేన అనే వ్యక్తి 2000కు పైగా దురాత్మలు పట్టబడి ఆ యొక్క సమాధిలో కేకలు వేస్తున్నాడు, ఏడుస్తున్నాడు, అరుస్తున్నాడు, చిందర బందరగా తన జీవితాన్ని నాశనం చేసుకుంటూ, తన శరీరాన్ని నాశనం చేసుకుంటూ, అక్కడ సమాధులని నాశనం చేస్తూ, మరి ముఖ్యంగా దేవుడిచ్చిన పరిశుద్ధ జీవితాన్ని విడిచిపెట్టేసి తను ఏమి చేస్తున్నాడో తనకే తెలియకుండా తన జీవితాన్ని నాశనం చేసుకుంటూ వస్త్రహీనుడుగా ఉంటూ ఏది పడితే అది చేసేస్తూ ఉంటున్నప్పుడు దేవుడు దోణిలో ప్రయాణించి అద్దరికి వెళ్ళి కొంతమంది ప్రజలకి సువార్తను అందించాలని చెప్పి వెళ్తుండగా ఈ 2000 దురాత్మలు పట్టబడిన ఒక వ్యక్తి సమాధిలో ఉండటం అనేది కనబడింది. దేవుడు అటువైపు నుండి దోణి దిగి అలా వెళ్తుంటే సమాధిలో ఉంటున్న వ్యక్తిని చూసినప్పుడు గబగబా సమాధిలో నుండి ఉంటున్న వ్యక్తి, ప్రభువా నీవు నా కోసం వచ్చితివా అని చెప్పి ఆ వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు వెంటనే ఏం చెప్పాడంటే, ఇప్పుడే 2000 దురాత్మలను బయటకు పొమ్మని నేను ఆజ్ఞాపిస్తున్నాను అన్న వెంటనే ఆ 2000 దురాత్మలు ఏమన్నాయంటే, మీకు పక్కన కనపడుతుంది కదా ఆ పందిల గుంపు, నేను ఆ పందిలలోనికి వెళ్ళిపోవచ్చా అని చెప్పి దురాత్మలు అన్నాయి. అంటే దేవుడు వెంటనే సరే అన్నాడు. వెంటనే ఆ 2000 దురాత్మలు 2000కు పైగా ఉంటున్న ఆ పందుల గుంపులోకి వెళ్ళి ఆ పందులన్నీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి సముద్రంలో పడి
ఊపిరాడక చనిపోవడం అనేది జరిగింది. అప్పటి వరకు పందులు ఆహారాన్ని తింటున్నాయి, అప్పటి వరకు ఆ గడ్డిలో తిరుగుతున్నాయి, అప్పటి వరకు సంతోషముగా ఉంటున్న ఆ పందులు అకస్మాత్తుగా ఎప్పుడైతే దురాత్మలతో పట్టబడ్డారో వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి సముద్రంలో దూకేయటము, వెంటనే ఆ ఊపిరాడక ఇవి చనిపోవడం అనేది జరిగింది. అప్పటి వరకు బాగున్న పందులు చనిపోవడానికి గల కారణము దురాత్మలు పట్టబడి ఉన్నాయి. అంటే ఈ రోజున ప్రతి ఒక్కరు గ్రహించాల్సిన ఒక విషయము ఏంటి అన్నట్లయితే, ప్రతి ఒక్కరి జీవితంలో శాంతిగా, సమాధానముగా, ఐక్యతగా అన్ని విషయాల్లో జీవితంలో వర్ధిల్లుతూ ఉంటారు. ఎందుకంటే దేవుడు మనందరికీ మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని, బలాన్ని, తలాంతుల్ని అన్నిటినీ ఇచ్చి ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు ఇవన్నిటిని మనకి ఇచ్చి భూలోకానికి నడిపించాడో, ఇవన్నీ మనం కలిగి జీవిస్తున్నప్పుడు ఎలాగైతే ఈ దురాత్మలు పందులలోనికి దూరయ్యో, అలాగా సాతానుగాడు కొన్ని ఈవిల్ స్పిరిట్స్ని రకరకాలుగా ఆర్థికం అనే ఒక దెయ్యము, అనారోగ్యం అనే దెయ్యము, అశాంతి అనే ఒక దెయ్యము, కామము అనే ఒక దెయ్యము, ఇటువంటి దెయ్యాలన్నిటిని వదిలి ప్రజలందరినీ నాశనము చేయాలని చెప్పి వస్తున్నప్పుడు వెంటనే అనేక మందిలోనికి దూరుతున్నప్పుడు అనేక మంది ఈ రోజున చేసే పని ఇదే. నేను వెళ్ళిపోతా, నేను ఎవరి కోసం బ్రతకాలి, ఎందుకోసం బ్రతకాలి, దేనికోసం బ్రతకాలి, నేను చనిపోతాను, నేను జీవితం ముగించేసుకుంటాను అని చెప్పి అనేక మంది ప్రజలు వెళ్ళిపోవటము, ఆత్మహత్యలు చేసుకోవడం అనేది జరుగుతుంది. అప్పటి వరకు బాగానే తింటున్న ఆ యొక్క పందులు అకస్మాత్తుగా వెళ్ళడానికి గల కారణము దురాత్మలు పట్టి పీడించడం వలన. ఈ రోజున ఆత్మహత్య చేసుకుంటున్నారంటే, ఈ రోజున జీవితాన్ని అర్ధాంతరముగా వేస్ట్ చేసుకుంటున్నారంటే, ఈ రోజున పరిశుద్ధ జీవితాన్ని విడిచిపెట్టి లోకానుసారముగా జీవిస్తున్నారంటే దురాత్మ మిమ్మల్ని పట్టి పీడిస్తుందనే ఒక విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించండి. ఈ దినమున దేవుడి యొక్క ఆశ ప్రతి ఒక్కళ్ళు సరైన మనసు కలిగి జీవించాలి, రైట్ మైండ్ కలిగి జీవించాలి. అనేక మంది నేను మార్గమే కరెక్టు, నేను వెళ్తున్న త్రోవ కరెక్టు, నేను ప్రయాణిస్తున్న చోటు కరెక్టు, అన్నీ నాకు తెలుసు, నేను వెళ్తున్నది అందరూ అంటున్నారు. కానీ సామెతల గ్రంథంలో కనబడుతున్న ఒక వాక్యం ఏంటంటే, ఒకని దృష్టికి వాని మార్గం యథార్థముగా కనబడును, కానీ అయితే అది తుదుకు మరణానికి దారితీయను అంటున్నారు. అంటే లోక సంబంధముగా జీవిస్తున్న వ్యక్తులు పాపము చేసి, మోసము చేసి, అన్యాయం చేసి, అక్రమము చేసి, అబద్ధాలాడి, వ్యభిచారం చేసి, త్రాగి తిరిగి లోకానుసారముగా ఎంత చండాలంగా అంటే అంత చండాలంగా ప్రతి ఒక్కళ్ళు జీవించేసి, నేను చేస్తున్నది కరెక్టే, నేను వెళ్తున్న మార్గము కరెక్టే, నాది సరైన మనసే, నేను మంచి పనే చేస్తున్నానని చెప్పి అనుకుంటారో వారందరి దృష్టికి వారి మార్గము యథార్థముగా కనపడుతుంది. అయితే అది తుదుకు మరణానికి దారి తీయను అంటున్నారు. ఆ మరణము దేనికి సాదృశ్యముగా ఉంటుందంటే, లోక సంబంధమైన మరణము అగ్ని ఆరదు, పురుగు చావదు అనే ఒక నరకానికి సాదృశ్యముగా ఉంటుందనే ఒక విషయాన్ని ప్రతి ఒక్కరు ఈ సమయమునందున గ్రహించండి. ఈ రోజున నువ్వు ఎప్పుడైతే సరైన మనసుని కలిగి జీవిస్తావో, పరిశుద్ధముగా ఉంటావు, యథార్థముగా ఉంటావు, భక్తి జీవితాన్ని కలిగి జీవిస్తావు, నీతిమంతుడిగా ఉంటావు, ఇతరులకి సహాయం చేస్తావు, ఇతరులని ఆదరిస్తావు, ఇతరులని ప్రోత్సహిస్తావు, ఇతరులని కుటుంబాలని కడతావు, ఇతరులకి దేవుని యొక్క వాక్యం గురించి ధ్యానించేటట్టుగా చేపిస్తావు, ఇతరులకి దేవుడి యొక్క గొప్పతనాన్ని అందిస్తావు, ఇతరులని దేవుడి వైపు తిప్పుతావు. మరి ముఖ్యంగా నీ జీవితంలో నీవు కట్టబడి ఉన్నతమైన రీతిలో ఉంటావు. మరి ముఖ్యంగా ఎదుటి వ్యక్తి వాళ్ళ జీవితాన్ని కూడా కట్టి ఉన్నతమైన రీతిలో నీవు ఎత్తగలుగుతావు. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరు సరైన మనసు కలిగి జీవించడము ప్రతి ఒక్క మనుషుడికి అది బహు శ్రేష్టకరము అని చెప్పి ఈ రోజున దేవుడు ప్రతి ఒక్కరికి తెలియపరుస్తున్నాడు. ఆ యొక్క వ్యక్తి 2000 దురాత్మలు పట్టినప్పుడు, నాకు ఒక భార్య ఉందే, నాకు ఒక పిల్లలు ఉన్నారే, నాకు ఒక గృహం ఉందే, నాకుంటూ ఆహారం దొరుకుతుందే, నేను ఇక్కడ ఉన్న జీవితం ఇది కాదే, దేవుడు నా పట్ల ఉద్దేశించింది, దేవుడు నా పట్ల గైకొన్నది, ఆలోచన చేసి ఉన్నది, తలంపు కలిగి ఉన్నది, అది గొప్పదే అని చెప్పి ఆ వ్యక్తి గుర్తించలేకపోయి ఉన్నాడు. ఎందుకంటే రాంగ్ మైండ్లో ఉన్నాడు. ఎందుకు ఆ రాంగ్ మైండ్లో నుంచి రైట్ మైండ్లోకి రావచ్చుగా, రాలేడు. ఎందుకంటే దురాత్మలు పట్టి పీడించడం వలన ఆ వ్యక్తి రాంగ్ మైండ్లో నుంచి రైట్ మైండ్లోనికి రాలేకపోయి ఉన్నాడు. ఎంత ప్రయత్నించినా సరే ఆ దురాత్మలు రానివ్వవు. కాబట్టి ఈ విషయం నిమిత్తమే మనము దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు తప్పనిసరిగా గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. దేవుడు అద్దరం నుండి అలా ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ వ్యక్తే ఇలా వచ్చాడు, వచ్చిన వెంటనే దేవుడు పొమ్మంటే పోయింది. వెంటే వస్త్రహీనుడుగా ఉన్న ఆ యొక్క వ్యక్తి రాంగ్ మైండ్ మొత్తాన్ని పోయి రైట్ మైండ్ తనలోనికి వచ్చింది. ఎప్పుడైతే రైట్ మైండ్ తను కలిగి జీవించాడో, వస్త్రాలు ధరించుకున్నాడు, ఒక భార్య ఉందని గుర్తొచ్చింది, పిల్లలు ఉందని గుర్తించాడు, అలాగే ప్రతిదినము ఆహారము నాకు ఇంటి వద్దన దొరుకుతుంది అనే సమయం గుర్తించాడు. అన్ని విషయాల నిమిత్తమే ఆ యొక్క వ్యక్తి, ఈ సేన అనే వ్యక్తి తన పట్టణములలోకి వెళ్ళి తన జీవితంలో దేవుడు ఏమైతే గొప్ప కార్యాలు చేశాడో
అవన్నిటిని గురించి చక్కగా వివరించాడు. పలానా మెస్సయ్య నా దగ్గరకు వచ్చాడు, నా జీవితాన్ని స్వస్థపరిచాడు, పలానా రోజుల్లో నేను సమాధిలో ఉంటున్నాను కదా, సేనాను వ్యక్తిని, అది నేనే అని చెప్పి ప్రతి ఒక్క విషయం నిమిత్తమే ఇతరులకి దేవుని యొక్క గొప్పతనాన్ని చెప్పి, మరి ముఖ్యంగా ఆ పందులలోనికి ఆ దయ్యాలన్నీ వెళ్ళిపోవడం జరిగింది. ఆ పందులన్నీ వెళ్ళిపోయి సముద్రంలో పడి ఊపిరాడకుండా చనిపోవడం అనేది జరిగింది అని చెప్పి, రాంగ్ మైండ్గా ఉంటున్నప్పుడు తన జీవితంలో ఎందుకు పనికిరాని వ్యక్తిగా ఉంటున్నాడు, ఇతరులకి ఏమీ వివరించలేడు, ఇతరుల దగ్గరికి ఏమీ చేయలేని వ్యక్తిగా ఉంటున్నాడు. కానీ ఎప్పుడైతే రైట్ మైండ్ కలిగి జీవించాడో, తన జీవితంలో అన్నిటినీ కనుగొన్నాడు, సత్యాన్ని కనుగొన్నాడు, దేవుడి వైపు నడవడానికి సిద్ధంగా అయ్యున్నాడు. ఈ రోజున ప్రతి ఒక్కరి జీవితంలో రైట్ మైండ్ కలిగి జీవించాలనుకుంటున్న వ్యక్తులైనా, రైట్ మైండ్ కలిగి జీవిస్తున్న వ్యక్తులైనా దురాత్మలు పట్టి నాశనం చేయాలని చెప్పి సిద్ధంగా ఉంటుండగా, ప్రతి విషయం నిమిత్తమే ఎక్కడ వెనుక నుంచి వేయకుండా దేవుడి మీద ఆధారపడి, దేవుడి మీద నమ్మకం ఉంచి, దేవుడి మీద ప్రతి ఆశ్రయము ఉంచి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనం. ఇది ఒకటే మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగాను పుట్టించడు గాని వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. దేవుని వాక్యం ఇక్కడ చెప్పబడుతుందండి. దేవుడు మనుషుడిని తయారు చేసినప్పుడు, మనుషుడిని పుట్టించినప్పుడు యథార్థవంతుడుగానే, పరిశుద్ధుడుగానే సమస్తము అన్నిటినీ ఇచ్చి దేవుడు సృజించాడు. కానీ పుట్టిన తర్వాత వాళ్ళు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉంటున్నారు. అంటే దేవుడు తయారు చేసినప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్లో డిఫెక్ట్ రాలేదండి, ఫాల్ట్ రాలేదండి. దేవుడు తయారు చేసినప్పుడు అందముగా చక్కగా పరిశుద్ధుడిగానే తయారు చేశారు. కానీ ఎప్పుడైతే పుట్టి బయటికి వచ్చి ఉన్నారో వీరందరూ పాపం విషయం నిమిత్తమే, లోకం విషయం నిమిత్తమే, అన్ని విషయాల నిమిత్తమే లోకానుసారముగా జీవించేసి నచ్చినట్టుగా బ్రతికి అందరూ రాంగ్ మైండ్ కలిగి జీవించడం అనేది జరుగుతుంది. ఈ రోజున దేవుడు చెప్పే మాట ఒకటే, నీ జీవితము మంచిగా ఉండాలి, ఆస్వాదించబడాలి, అన్ని విషయాలని నీవు వర్ధిల్లాలి అని అన్నట్లయితే రైట్ మైండ్ కలిగి నీవు జీవించడము అది ఎంతో బహు శ్రేష్టకరం అనే ఒక విషయాన్ని ఈ సమయంలో ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. సరైన మనసును కలిగి ప్రతి ఒక్కళ్ళు జీవించండి. ఈ రోజున అనేక మంది చూస్తున్నట్లయితే సరైన మనసు కలిగి జీవించడానికి ఇష్టపడట్లేదు. కారణము లోకము బాగుందండి, లోకములో ఎంజాయ్మెంట్ ఉందండి, లోకములు అన్నీ దొరుకుతున్నాయండి, కాబట్టి సరైన మనసు ఎందుకండి, నీతిగా జీవించి, నిజాయితీగా జీవించి, పరిశుద్ధుడిగా జీవించి, యథార్థవంతుడిగా జీవించి, భక్తుడిగా జీవించి అన్ని చేసినా సరే దేవుడి దగ్గర నుంచి నాకు ఆశీర్వాదాలు, దీవెనలు ఆలస్యం అవుతూనే ఉంటున్నాయి. కాబట్టి రైట్ మైండ్ కలిగి జీవించడం వలన నా జీవితానికి పెద్ద ఉపయోగము లేదండి. మరి ముఖ్యంగా నేను రాంగ్ మైండ్లోనికి వెళ్ళిపోతున్నట్లయితే వెంటనే నేను ఏది కావాలంటే అది దక్కించుకుంటున్నాను, ఏది కావాలంటే అది పొందుకుంటున్నాను అని అన్ని విషయాల మీద మీకు కొంతమంది ప్రజలు చెప్పడం అనేది జరుగుతుంది. ఈ రోజున నీవు రాంగ్ మైండ్ కలిగి జీవిస్తున్నప్పుడు ఇప్పుడు నీకు సంతోషముగా, ఆనందముగా, ఆహ్లాదకరముగా, దీవెనకరముగా, మేలుకరముగా, విజయకరముగా ఉండొచ్చు. కానీ ఒక దినము రాబోతుంది, ఆ దినమున దేవుడు మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు ఈ రాంగ్ మైండ్ కలిగి నువ్వు జీవిస్తున్నావు కాబట్టి నరకంలోనికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. నిశ్చయముగా దేవుని యొక్క రాక మునిపే సాతానుగాడు నీ జీవితాన్ని నాశనం చేసి నరకానికి తీసుకువెళ్ళిపోవచ్చు. అది ఏ క్షణం వస్తుంది అనేది చెప్పలేదు. ఎప్పుడైతే నీవు రైట్ మైండ్ కలిగి జీవించి, మనుషులు చూసినా చూడకపోయినా, ప్రతి ఒక్కరు చూసినా చూడకపోయినా, ఎవరు ఏమి చూసినా చూడకపోయినా సరే నేను నీతిగా ఉంటా, నిజాయితీగా ఉంటా, యథార్థముగా ఉంటా, భక్తుడిగా ఉంటా, పరిశుద్ధముగా ఉంటాను, ఎన్ని వచ్చినా సరే ధైర్యముగా నేను నిలబడతాను అని నీవు ఎప్పుడైతే నమ్మకం ఉంచుతావో నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా ఉండును అని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో కనబడుతుంది. అంటే దేవుడు నిన్ను నిత్య రాజ్యంలోనికి నిన్ను నడిపిస్తాడు అనే విషయాన్ని సమయమునందున ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. మనం చూసుకుంటున్నట్లయితే యోబు భక్తుడు తన జీవితంలో రైట్ మైండ్ కలిగి జీవిస్తున్నప్పుడు సాతానుగాడు ఆ రైట్ మైండ్ని తీసేసి రాంగ్ మైండ్ని ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి అనేక విషయాల నిమిత్తమే ప్రయత్నించాడు, ప్రయాసపడ్డాడు. చివరికి వాళ్ళ యొక్క భార్యలోనికి దూరి ఆ యొక్క విషయం నిమిత్తమే రైట్ మైండ్ని తీసేసి రాంగ్ మైండ్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి అనుకున్నాడు. అదే రీతిగా ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు యోబు తన జీవితంలో తన కుమారులు కానీ కుమార్తెలు 10 మంది బిడ్డలు చనిపోయి ఉన్నారు, ఆస్తినంతటిని కోల్పోయి ఉన్నాడు, సర్వము నాశనం అయిపోయి అట్టి రీతిగా ఉంటున్నప్పుడు యోబు భార్య తన దగ్గరికి వచ్చి, ఎందుకు ఆ దేవుడు ఎందుకు, ఆ జీవితం ఎందుకు, విడిచిపెట్టే అక్కడికి వెళ్ళి చావు అని చెప్పి అంటున్నప్పుడు వెంటనే యోబు రైట్ మైండ్లోనే ఉంటున్నాడు కానీ రాంగ్ మైండ్లోనికి రాడు. ఒకవేళ కనుక రాంగ్ మైండ్లో కనుక యోబు వెళ్ళున్నట్లయితే నీవు చెప్పింది కరెక్టే, ఆ దేవుడు మనకి అసలు ఏం చేశాడు, ఇచ్చినట్టే మళ్ళీ మొత్తాన్ని లాగేసుకున్నాడు అని చెప్పి అంటాడని చెప్పి ఈ యొక్క సాతానుగాడు తన జీవితంలో అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుడు రైట్ మైండ్ని కలిగి, దేవుడి మీద నమ్మకం కలిగి, యథార్థము కలిగి ఉంటున్నాడో యోబు సాతానుగాడు ఏమైతే ఉద్దేశించాడో ఆ రీతిగా అనలేదు. కానీ
ఇప్పుడు ప్రస్తుతం నేను వెళ్తుంది దుఃఖకరం, ఇప్పుడు నేను ప్రస్తుతం వెళ్తుంది బాధకరం, ఇప్పుడు నేను ప్రస్తుతం వెళ్తుంది వేదనకరం, ఇప్పుడు నేను ప్రస్తుతం వెళ్తుంది ఆర్థికమైన మార్గంలో నేను వెళ్తున్నాను. కానీ తుదుకు నా దేవుడు గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. ఇప్పుడు వెళ్తున్న పరిస్థితులన్నిటినీ నా దేవుడు మార్చి మరొక విషయం నిమిత్తమే దేవుడు నన్ను దీవించి ఏమైతే నేను కోల్పోయినా అవన్నీ తిరిగి నేను ఇస్తాను అని చెప్పి నేను విశ్వాసం ఉంచుతున్నాను, నమ్మకం ఉంచుతున్నాను అని చెప్పి యోబు తన జీవితంలో చెప్పడం అనేది జరిగింది. అదే రీతిగా రైట్ మైండ్ కలిగి జీవించిన, సరైన మనసు కలిగి జీవించిన యోబుకి దేవుడు ఏమైతే కోల్పోయి సర్వము మొత్తం అన్నిటినీ తిరిగి ఇచ్చాడు, ఉన్నతముగా జీవించే రీతిగా యోబుని మార్చాడు అనే విషయాన్ని సమయమునందున ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే అనేక మంది రాంగ్ మైండ్లోనికి వెళ్ళిపోతున్నారండి. దేవుని యొక్క ఆశ రైట్ మైండ్లోనికి వెళ్ళాలి. ఈ రోజున రైట్ మైండ్లోనికి రావటము నీ వలన కావట్లుదా దేవుణ్ణి అడగండి. యేసయ్య నాకు రైట్ మైండ్, సరైన మనసును నాకు దయచే ప్రభువా అని చెప్పి అడిగినప్పుడు దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు. ఈ రోజున రైట్ మైండ్ కలిగి జీవించడము ప్రతి ఒక్కరి జీవితంలో అది బహు శ్రేష్టకరం. అది ఏ కేటగిరీ అయినా, బి కేటగిరీ అయినా, సి కేటగిరీ అయినా, ఏ రిలీజియన్ అయినా సరే రైట్ మైండ్ కలిగి జీవించడము అది ఎంతో బహు శ్రేష్టకరం. సరైన మనసు లేకుండా వ్యర్థమైన మనసు కలిగి, కపటమైన మనసు కలిగి, వేషధారణ మనసు కలిగి జీవించినప్పుడు ఈ లోకంలో మనం ఎన్నో సంపాదించుకోవచ్చు. కానీ ఒక దినమున ఆయన రాజ్యంలో గనక స్థానము లేకపోతే ఇవన్నీ వ్యర్థమండి. ఇవన్నిటి కోసము ప్రయత్నం చేసి రాంగ్ మైండ్లో జీవించడానికి ఇష్టపడుతున్నారు. కానీ ఒక్కరోజు రైట్ మైండ్ కలిగి జీవించి ఆ నిత్య రాజ్యాన్ని సంపాదించుకుందామనే ఒక ఆశ, కోరిక ఈ రోజున అనేక మందికి, చాలా మందికి తక్కువగా ఉండటం అనేది జరుగుతుంది. కీర్తన గ్రంథము 119 నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు. ఒక భక్తుడు మనం చూసుకుంటున్నట్లయితే ఈ భక్తుడు తన జీవితంలో నేనేమన్నా అపవిత్రమైన మాటలు మాట్లాడతామేమో, ఎందుకంటే రాంగ్ మైండ్ నాలో వచ్చేసి అపవిత్రమైనవి చూస్తానేమో, అపవిత్రమైన కార్యాలు చేస్తానేమో, అపవిత్రమైన మాటలు మాట్లాడతానేమో, అపవిత్రమైనవి ఏమన్నా నేను చేయకూడనివి చేస్తానేమో అని చెప్పి దేవుణ్ణి అడుగుతున్నాడు. ప్రభువా నాకు ఇటువంటివన్నీ ఇవ్వద్దు, నీతిగల నీ న్యాయ విధులను నాకు నేర్పించు దేవా, అప్పుడు నీ న్యాయ విధులన్నిటిని బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును అన్నాను. అంటే నా జీవితంలో ఇటువంటివన్నీ రాక మునుపు నీ యొక్క నీతిని, న్యాయ విధులను, సమస్తాన్ని అన్నిటినీ నాలో ఇంప్లిమెంట్ చేయి, వాటిని పట్టుకొని నేను జీవిస్తాను. ప్రతి ఒక్కళ్ళు ప్రార్థనలో ఇదే కలిగి జీవించాలండి. నీతిగల నీ హృదయమును నాకు దయచేయి, నీతిగల యథార్థతను నాకు దయచేయి, మంచి మాటలు నా నోటి నుండి రావాలి, మంచి చూపులు నేను చూడాలి, మంచి మాటలు నేను వినాలి, మంచి మాటలు నేను పలకాలి అని చెప్పి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తప్పనిసరిగా ఒక గొప్ప అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తాడనే సత్యాన్ని సమయమునందున ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. ఒక 5 years బ్యాక్ జరిగిన సంఘటన, ఒక వ్యక్తి జీన్స్ షాప్ని ప్రారంభించడం అనేది జరిగి ఉన్నది. 6 months అయింది, ఏ వ్యక్తి కొనుక్కోలేదు, ఏ వ్యక్తి ఆ షాప్కి రాలేదు, ఏ ఒక్క జీన్స్ ప్యాంట్ అమ్ముడవడం అనేది జరగలేదు. వెంటనే ఈ వ్యక్తి కోపగించేసుకొని నేను ఎందుకు నా జీవితము ఎవరి కోసం నేను బ్రతకాలి అని చెప్పి ఆ కోపంలో ఒక మిషన్ గన్ తీసుకొని మొత్తాన్ని కాల్చేసినప్పుడు ఆ జీన్స్ ప్యాంట్లు అన్నీ హోల్ అయిపోవడం అనేది జరిగింది. ఎప్పుడైతే ఆ హోల్స్ పడిపోయిన మొత్తము అటువైపు నుంచి వెళ్తున్న ఒక ముగ్గురు కుర్రవాళ్ళు చూసి ఈ జీన్స్ ఏంటి కొత్త రకంగా ఉంది, ఈ జీన్స్ ఏంటి న్యూ ఫ్యాషన్ ఏమో అని చెప్పి వెళ్ళి లోపలికి ఒక్కొక్కళ్ళు 6 కొనుక్కున్నారు. అంటే మొత్తం 18 ఫ్యాన్స్ కొనుక్కొని బయటికి రావడం అనేది జరిగింది. అంటే వాళ్ళు ఏ మైండ్ కలిగి జీవిస్తున్నారంటే రాంగ్ మైండ్ కలిగి జీవిస్తున్నారు. అందముగా ఉంటున్న జీన్స్ ప్యాంటు, సౌందర్యముగా ఉంటున్న జీన్స్ ప్యాంటుని తొడుగుకుంటానికి ఇష్టపడలేదు, కానీ రంధ్రాలు అయిపోయిన జీన్స్ ప్యాంటు, చిరిగిపోయిన జీన్స్ ప్యాంటును ధరించుకునటానికి వాళ్ళు ఇచ్చినారు. ఈ రోజున సాతాను గారు ప్రతి ఒక్క బ్రతుకులని నాశనం చేస్తున్నాడు. వాళ్ళు వేసుకునే బట్టలు ఏంటి, వాళ్ళు వేసుకునే చెప్పులు ఏంటి, వాళ్ళు తింటున్న తిండి ఏంటి, వాళ్ళు వెళ్తున్న స్థలాలు ఏంటి, వాళ్ళు ప్రయాణం చేస్తున్న ఒక మార్గాలు ఏంటి, దేనికోసం వాళ్ళ జీవితాన్ని వృధాగా వేస్ట్ చేస్తున్నారు. ఈ అన్నిటిని మనోన్నతులు అన్నిటిని గుడ్డితనంగా చేసేసి సమాజంలోని యూత్ని కానీ ఎవరినైనా సరే పెద్ద అందరినీ నాశనం చేసి నరకానికి తీసుకువెళ్ళిపోవాలని చెప్పి ప్రయాసపడి ప్రయత్నం చేస్తుండగా ఈరోజు రోషము కలిగి నన్ను సృష్టించిన వాడు, నన్ను సృజించిన వాడు, నా కొరకు చూస్తున్నవాడు, నా పట్ల ఒక ఉద్దేశం కలిగిన వాడు, నా పట్ల ఒక ప్రణాళిక కలిగిన వాడు, నా పట్ల ఒక ఆలోచన కలిగిన వాడు, నా పట్ల ఒక తలంపు కలిగిన వాడు, నన్ను బాగుగా ఎరిగిన వాడు, నాకు ఆహారాన్ని అందిస్తున్నవాడు, నాకు ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవుడు, నన్ను ఈ భూమిలోనికి నడిపించిన దేవుడు, తల్లి గర్భములో రూపింపబడక మునిపే నా జీవితం ఏమై ఉంటుందో గ్రహించిన నా దేవుడు కోసం నేను జీవిస్తాను అనే ఒక విషయం నిమిత్తమే ప్రతి ఒక్కళ్ళు రోషము కలిగి జీవించడానికి ప్రయత్నము చేయటము అది ఎంతో బహుశ్రేష్టకరం అనే సత్యాన్ని సమయం ప్రతి ఒక్కళ్ళు
గ్రహించండి. ఈ రోజున నిశ్చయముగా లోకంలోనికి వెళ్తున్నంత కాలము, లోక సంబంధమైన పరిగెడుతున్నంత కాలము నీ జీవితం అక్కడే ఉండిపోతుంది. కానీ ఎప్పుడైతే నీవు రాంగ్ మైండ్ సెట్లో నుండి రైట్ మైండ్ సెట్లోనికి, అంటే పాపిష్టి మనసు నుండి ఎప్పుడైతే పవిత్రమైన సరైన మనసులోనికి నీవు వస్తావో, నీ ఆలోచనలు పవిత్రము, నీ చూపులు పవిత్రము, నీ మాటలు పవిత్రము, నీ తోటి వ్యక్తుల దగ్గర నీవు పవిత్రుడిగా ఉంటావు. మరి నీ సమాజంలో ఉన్న వాళ్ళందరూ నిన్ను చూసి సరైన మనసు కలిగి జీవించే ఒక గొప్ప కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు అనే విషయాన్ని సమయమునందున ప్రతి ఒక్కరు గ్రహించండి. రాంగ్ మైండ్ కలిగి జీవిస్తున్నంత కాలము నీ జీవితము నాశనం అవుతుంది, చుట్టూ ఉన్న వాళ్ళ జీవితము నాశనం అవుతుంది, అందరూ నరకానికి వెళ్ళిపోతుంది. రైట్ మైండ్ కలిగి జీవిస్తే నీ జీవితము బాగుపడుతుంది, ఇతరుల జీవితము బాగుపడుతుంది, దేవుని నామానికి మహిమ చెందుతుంది, నిత్య జీవంలోనికి నీవు ప్రయాణం చేస్తావు అనే విషయాన్ని సమయమునందున ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. ఈ రోజున అనేక మంది అండి, ఒక వ్యక్తి తన జీవితంలో చూసుకొని మరొక వ్యక్తి గురించి ఇతరులు మాట్లాడుకుంటాం అనేది జరిగిందంట. ఇతరులు మా వ్యక్తి గురించి అయ్యయ్యో అని చెప్పి మాట్లాడుకుంటుంటే, ఆ వ్యక్తి గురించి మీరు ఎందుకని మాట్లాడుతున్నారంటే, పలానా విషయం నిమిత్తమే పలానా వ్యక్తి పలానా రోజున చనిపోవడం అనేది జరిగింది, పేపర్లో వేశారు అని చెప్పి ఆ వ్యక్తి గురించి సానుభూతిగా మాట్లాడుకుంటాం అనేది జరిగింది. అయితే ఈ వ్యక్తి అనుకున్నాడు, ఆ వ్యక్తి చనిపోతే సానుభూతిగా అయ్యయ్యో అన్నారే, నా జీవితంలో నేను పుట్టి పెరిగిన ఇన్ని రోజులు నా తల్లి, నా తండ్రి, నా వ్యక్తులు ఎవ్వరూ నన్ను గౌరవించలేదు, ఎవ్వరూ నా జీవితంలో సానుభూతి చూపించలేదు, నేను చనిపోతాను, నేను చనిపోతే నా ఫోటో కూడా పేపర్లో వేస్తారు, అప్పుడు నన్ను చూసి కూడా అందరూ సానుభూతి చూపిస్తారు అని చెప్పి ఆ వ్యక్తి వెళ్ళి చనిపోవడం అనేది జరిగిందండి. ఈ రోజు నా వ్యక్తి ఎటువంటి మైండ్ సెట్ కలిగి ఉన్నాడు? రాంగ్ మైండ్ సెట్ కలిగి ఉన్నాడు. అంటే ఒక సానుభూతి కోసము, ఒక పదవి కోసము, ఒక పేరు కోసము, ఒక ప్రఖ్యాతి కోసము, ఒక హోందాతనం కోసము జీవితాన్ని నాశనం చేసుకున్నటం అనే ఒక బుద్ధి తక్కువ ఇంకొకటి ఉండదండి. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే ఆ పందులు, దురాత్మలు ఎప్పుడైతే వెళ్ళాయో పందులలోకి, పందులన్నీ వెళ్ళి ఆత్మహత్య చేసుకుని, ఎందుకని దురాత్మ పట్టి పీడించడము వలన. ఈ రోజున ప్రతి ఒక్క విషయం నిమిత్తమే సాతానుగడి ఎజెండా 100%లో 70% దేవుడు మధ్యాకాశంలోనికి వచ్చేసరికల్లా నరకానికి తీసుకువెళ్ళిపోవాలని చెప్పి, కానీ రోషము కలిగిన క్రైస్తవుడిలాగా దేవుడి కోసము యోబు ఎలాగైతే నిలబడ్డాడో, రైట్ మైండ్ కలిగి జీవించాడో అట్టి రీతిగా జీవించడము బహు శ్రేష్టకరమైన విషయాన్ని ఈ సమయంలో అందరూ ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. ఈ దినమున రాంగ్ మైండ్లో కలిగి జీవిస్తున్నట్లయితే ఆ యొక్క జీవితము వృధా, వ్యర్థము. రైట్ మైండ్లో కలిగి జీవిస్తున్నట్లయితే ఆ జీవితము బహు శ్రేష్టకరము. కాబట్టి ఈ రోజున రాంగ్ మైండ్లోనికి జీవిస్తే సరైన మనసు కలిగి జీవించడము అది ఎంతో శ్రేష్టకరమైన సత్యాన్ని ఈ సమయంలో గ్రహించండి. సరైన మనసు నాకు ఇవ్వు దేవా అని చెప్పి దేవుడి మీద ఆధారపడండి, ఆయనతో సహవాసం చేయండి. దేవుడు తప్పనిసరిగా మీకు సరైన మనసుని ఇచ్చి నడిపించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన నా తండ్రికి స్తుతులు. ఈరోజు ఎవరైతే ఈ వాక్యాన్ని వీక్షించారో వారందరి జీవితంలో మీరు గొప్ప అద్భుతమైన కార్యాన్ని జరిగించమని, నీ నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకోమని, వాక్యమైన అందరి జీవితంలో కూడా ప్రభువా, ఎవరైతే రాంగ్ మైండ్ సెట్ కలిగి, రాంగ్ మైండ్ కలిగి, అపవిత్రమైన మనసు, చెడ్డ మనసు, చెడు తలంపులు కలిగి ఎవరైతే జీవిస్తున్నారో వారందరూ అట్టి మనసుల నుండి ఇప్పుడే విడుదల పొంది ఇవన్నీ విషయాల నిమిత్తమే అన్నిటికీ నో చెప్పి నిత్య జీవమును ఇచ్చి నీవి దగ్గరికి వచ్చేలాగున రైట్ మైండ్, సరైన మనసు కలిగి ప్రతి ఒక్కళ్ళు జీవించేలాగున సహాయాన్ని దయచండి. నేను ఎందుకు, నా బ్రతుకెందుకు, ఎవరి కోసం బ్రతకాలి, దేవుడి కోసం బ్రతకాలి, నేను చనిపోతే, ఇటువంటి మైండ్ సెట్లు అన్నిటినానండి ప్రతి ఒక్క బిడ్డని మీరు విడిపించి, నన్ను సృష్టించిన వాడు, సృజించిన వాడు, నా తండ్రి నాకు ఉన్నాడు, ఆయన పట్ల నేను నమ్మకం ఉంచి, ఆయన పట్ల నేను ధైర్యం ఉంచి, ఆయన మీద నేను విశ్వాసం ఉంచి నేను జీవితాన్ని ముందుకు కొనసాగిస్తానని ఒక రైట్ మైండ్ కలిగి ప్రతి ఒక్కళ్ళు జీవించలాగిన సహాయం చేయమని, జీవిస్తున్న వాళ్ళందరికీ మీరు గొప్ప బహుమతిని దయచేయమని, అద్భుతాన్ని జరిగించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం మా తండ్రి. ఆమేన్. ఈ మైండ్ సెట్ కోసము నీవు ప్రయాణం చేస్తున్నట్లయితే నరకానికి వెళ్ళిపోవటము గ్యారంటీ. కానీ ఈ మైండ్ సెట్ కోసం నీవు ఎప్పుడైతే ప్రయాణం చేయడానికి ఇష్టపడుతున్నావో దేవుడు నీ పట్ల దాచించిన గొప్ప బహుమతిని వెంటనే దయచేస్తాడనే ఒక విషయాన్ని ప్రతి ఒక్కరి సమయం అందున గ్రహించండి. దేవుడు ఒక గొప్ప అద్భుతమైన కార్యాన్ని మీ అందరి కుటుంబంలో జరిగించును గాక. ఆమె దేవుడి వాక్యాన్ని దీవించి బహుగా ఆశీర్వదించును గాక. ఈ వాక్యం విన్న అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.